హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎప్పటినుంచో అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్ కోట్ మోడల్ చూపించక్క, కోట్ మోడల్ చూపించక్క. మీరు అడుగుతున్న డిజైను అండ్ ఫ్రాక్ ఈరోజైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదైతే శారీ తెలుసు కదా, మా పాపకైతే దీంట్లోనే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకొని కోట్ మోడల్ స్టిచ్ చేశాను. ఆ రోజైతే వీడియో తీయలేదు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే ఎంతమంది మెసేజ్లు పెట్టారంటే అంతమంది మెసేజ్లు పెట్టారు. ఇక ఇది నచ్చి వేరే వాళ్ళు కూడా సేమ్ శారీ అయితే తీసుకున్నారు. బట్ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. డిజైన్ చేయడంలో చాలా మార్పులు అయితే చెప్పారు. టోటల్గా కొత్త అవుట్ఫిట్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. శారీలో ఉన్న పళ్ళు పార్ట్ అయితే డివైడ్ చేసేసి శారీ మొత్తంలోంచి ఒక 4 మీటర్స్ మాత్రం నేను కింద మామూలు నడుము కాడి నుంచి కింది పార్టు ఫ్రిల్ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. 4 మీటర్లు అయితే మొత్తంగా కొలుచుకొని తీస్తున్నాను. మిగిలిందంతా చెప్తాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఇంకా మరింత మందికి నా వీడియో పుష్ చేయడానికి యూజ్ అవుతుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ కామెంటు పెట్టడం లేదు. ఒక్కొక్కళ్ళ వీడియోలు చెత్తగా ఉన్నా కానీ వాళ్ళకైతే బొచ్చడు కామెంట్స్ వస్తాయి. అదేంటో నాకు అర్థం కాదు. నా వీడియోస్కి మాత్రం కామెంట్సే రావు. మనం ఓవరాల్గా 4 మీటర్స్ తీసుకున్నాం కదా, 4 మీటర్స్ని ఫస్ట్ పొడవు కొలుచుకుందాము. నాకైతే ఇక్కడ 39కి పొడవు కావాలి. నడుము కాడి నుంచి కింది వరకు తన మెజర్మెంట్ ప్రకారం అయితే 38.5 ఉంది. పెరిగే పిల్లలు కదా అని చెప్పి నేను ఇంకొక అరంగుళం అయితే పొడవు పెంచి 39కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. 39కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద కూడా తీయొచ్చు. బట్ అయితే ఇక్కడ ఫోల్డింగ్స్ ఎక్కువ అయ్యే కొంది హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసమని నేను 2 ఫోల్డింగ్స్ మీదే నీట్గా సర్దుకుంటూ తీస్తున్నాను. టైం పట్టినా కానీ కరెక్ట్ ఫిట్టింగ్తో రావాలి అంటే ఇలాగే ట్రై చేయండి. మీరు తీయగలం అనుకుంటే తీసేసుకోండి. నేనైతే డబల్ ఫోల్డింగ్ మీద మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసి ఉన్న 4 మీటర్స్లో మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే కింద ఇట్లా బోర్డర్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను మా పాపకైతే బోర్డర్ని అటాచ్ చేశాను. తన ఫ్రాక్ పొడవు ఎక్కువగా ఉంటుంది. నాకు అటాచ్ చెయ్యండి, తనకి ఫ్రాక్ సరిపోదు, అందుకోసమని అటాచ్ చేశాను. తినుకు ఇప్పుడు మెజర్మెంట్ చేసుకునే అమ్మాయి కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. తనకి ఇంకా బోర్డర్ వేసాము అంటే బోర్డరే కనిపిస్తుంది కానీ ఆ గ్రీన్ అన్నది కనిపించదు. అందుకోసమని నేను ఇంకా బోర్డర్ కింద అటాచ్ చేయలేదు. ఉన్న హైట్ని బట్టి బోర్డర్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ మనకి 39 అంగుళాలకి లైనింగ్ అయితే పొడవు కావాలి. బట్ ఇది 32 ఇంచెస్సే ఉంది. ఇక అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా అడ్డంలో నుంచి 39 మార్కింగ్ చేసుకొని తీస్తున్నాను. మనం లైనింగ్ అనేది అంబ్రిల్లా కట్లో తీసుకోవచ్చు, లేదు అంటే మనం 4 పీస్ లంగా కట్ ఉంటుంది కదా అలా తీసుకోవచ్చు, లేదు అంటే మొత్తం కలిపి జాయింట్స్ చేసుకొని నడుము దగ్గర ఫ్రిల్లు పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్న పిల్లలకైతే మాత్రం ఫ్రిల్ అయితేనే బాగుంటుందండి. కొంచెం బొద్దుగా కనిపిస్తారు, బుట్ట బొమ్మల్లా ఉంటారు. అంబ్రిల్లా కట్ పెట్టేది కొంచెం మీడియం ఏజ్, కొంచెం పెద్దవాళ్ళకి, కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి అంబ్రిల్లా కట్ పెట్టాము అంటే కవర్ అవుతుంది. ఏజ్ని బట్టి కూడా మనం ఫ్రిల్ అన్నది లేదు అంబ్రిల్లా కట్ అన్నది పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ నేను 39 ఇంచెస్కి 2 పీసులు అయితే కట్ చేసి పక్కన పెట్టేసా కదా, ఇంకా మిగిలిన క్లాత్లోంచి కూడా ఇంకో 39 ఇంచెస్ కౌంట్ చేసుకొని ఇదిగోండి మెజర్ తీసుకొని 39కి మళ్ళీ కట్ చేసుకొని పక్కన పెడుతున్నాను. ఇంతవరకు మనకి 3 పీసులు జాయింట్ అవుతాయి లైనింగ్. ఈ విధంగా కట్ చేసుకొని మూడింటిని ఇదిగోండి 3 పీసులుగా వచ్చాయి. 39కి 3 పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఈ మూడింటిని అటాచ్ చేసి లైనింగ్ అన్నది మనం స్టిచ్ చేసుకుందాము. ఇవి ఫోల్డ్ చేసి పక్కన పెడుతున్నాను. ఇంకా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కోసం వెడల్పు అయితే 21.5 ఉంది తంది. నేను ఒక అరంగుళం ఖర్చు యాడ్ చేసుకుని 22 పెట్టుకుందాం అనుకున్నా. అండ్ పొడవు వచ్చే తలకి 14 అంగుళాలు ఉంది. ఖర్చుతో సహా 14.5 ఉంది. ఇంకా ఖర్చుతోనే తీసుకున్నాను కాబట్టి ఇంకా పొడవైతే ఏం మార్చలేదండి. విడ్త్ అయితే కొద్దిగా ఒక అరంగుళం ఎక్స్ట్రా పెట్టుకున్నాను.
ఎక్స్ట్రా పెట్టుకున్న వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకొని నిలువు పన్నాలో అయితే క్లాత్ కట్ చేస్తున్నాను. ఇది బాడీ పార్ట్ కోసం. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని 22 ఇంచెస్ వెడల్పు, 14.5 పొడవు మార్కింగ్ పెట్టుకొని ఇట్లా నిలువుగా ఫోల్డింగ్ వేసుకోండి. మనం ఓన్లీ అడ్డమే తీసుకున్నామంటే చెస్ట్ లూజే తీసుకున్నాం కానీ 14.5 అన్నాం కానీ 14.5కి ఇంతవరకు మార్కింగ్ పెట్టలేదు కదా. ఇప్పుడు 14.5 మార్కింగ్ కోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకుంటే నెక్స్ట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను 14.5కి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నది కట్ చేసుకుందాము. మీరు ఈ వీడియోని కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే మాత్రం పర్ఫెక్ట్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఓన్గా కుట్టుకునే విధంగా చూపించాను. నెక్ విడ్త్ అయితే 3.5 పెట్టాను, షోల్డర్ 3 పెట్టాను, చంక డౌన్ వచ్చి 7కి చేశానండి. ఇదిగోండి 7. నెక్ విడ్త్ 3.5, షోల్డరు 3, చంక డౌను 7. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని చంక అయితే ముందు కట్ చేస్తున్నాను. కట్ చేసి నడుము దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1 ఇంచి మనం కరెక్ట్గా షోల్డర్కి ఎదురు వరకు కట్ చేసుకొని వదిలేయడమే. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్గా పైన షోల్డర్ దగ్గర కట్ చేసాము అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. 3.5 కదా నెక్ విడ్త్. అట్లాగే డౌన్ వచ్చే తలకి నేను ఇంచుమించుగా 7 పెడదాం అనుకున్నాను. ఇక్కడ 7కి మార్కింగ్ వేసుకొని పైనుంచి 2.5కి ఒక మార్కింగ్ వేస్తున్నాను. మిగిలిన దాంట్లో హోల్ తీశాను. వాళ్ళు చిన్న హోల్స్ చాలు అన్నారు. కావాలి వెడల్పు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం పెద్దగా తీసుకోండి. వాళ్ళైతే చిన్న చాలు అని చెప్పారు. ఈ విధంగా అయితే నేను మార్కింగ్ గీసుకొని హోల్ అయితే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఏమన్నా అర్థం కాలేదు, క్లారిటీ లేదు అంటే కింద మెసేజ్ అయితే పెట్టేయండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ శారీని కట్ చేసుకుందాము. నాకు మరీ చిన్నగా అనిపించిందని కొద్దిగా అయితే కింద వెడల్పు చేశాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారా డ్రాప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు శారీ క్లాత్ పరుచుకొని శారీ క్లాత్ మీద ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ ఖర్చులో కూడా బార్డర్ వచ్చిందండి. అంత క్లాత్ అయితే అసలు చూడండి ఎంత జాగ్రత్తగా కట్ చేస్తే తప్పితే సరిపోలేదు. మళ్ళీ జనం ఏమంటారంటే ఇచ్చిన వాళ్ళు అంటే వీళ్ళని కాదు అసలు ఓవరాల్గా చీర పట్టిందా ఒక గౌన్కి జనం అనే డైలాగ్ అయితే ఇదండి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఫ్రాక్స్ కుట్టించుకునేవాళ్ళు ఇన్ని చీర మొత్తం కుట్టేసావా అంటారు. ఫ్రాక్ ఓవరాల్గా స్టిచ్చింగ్ చేశాక బ్యాక్ సైడ్ టజిల్స్ కుడదామన్నా కానీ హ్యాంగింగ్స్ కుడదామన్నా కానీ నాకు క్లాత్ అయితే కొద్దిగా కూడా దొరకలేదు గ్రీన్ది. అట్లా కుట్టాను. ఇంకా మనం ఇప్పుడు నెక్కి అండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ చేయమన్నారు. ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం అయితే క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. అంటే బకరం క్లాత్ అయితే తీసుకున్నాను. బకరం పేపర్ తీసుకొని నేను పేపర్ హైట్ వచ్చి 9 ఇంచెస్కి తీసుకున్నానండి. వెడల్పు వచ్చి 22 ఇంచెస్ అయితే 21కే తీసానులే, కొంచెం తగ్గింది. నేను మామూలుగా కట్ చేసుకున్నాను. ఇక చంకలోకి వెళ్ళిపోతుందిగా ఖర్చులో కానీ పెద్దగా పట్టించుకోలేదు. కరెక్ట్గా క్యాన్వాస్ మీద క్లాత్ పెట్టుకొని చంక అయితే డ్రా చేశాను. ఫస్ట్ చంక కట్ చేసుకొని తర్వాత 3.5కి 4కి డౌను 4 విడ్త్ 3.5 పెట్టుకొని నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్కే పెట్టమన్నారు. రౌండ్ నెక్ కోసం అయితే బోట్ నెక్లో ఈ విధంగా అయితే డ్రా చేశాను. ఎంతవరకు వస్తుందా అంటే ఆపోజిట్ క్లాత్ పడాలి. ఇక్కడ మనం క్యాన్వాస్ ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడ ఆపోజిట్ కలర్లో క్లాత్ అయితే యూస్ చేయాలి. దానికోసం హైట్ చెక్ చేసుకొని మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఇంకా డ్రా చేసుకున్న దాని ప్రకారంగా క్లాత్ అయితే పేపర్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 9 ఒక అరంగుళం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 9.5కి అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఈ విధంగా కరెక్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాను.
ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇది. ఇంకా దీనిని ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్నది ఏ హైట్లో వస్తుందని చెక్ చేసుకొని, ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్లో నుంచి, ఇంకా మనకి ఇక్కడ వాడడానికి కూడా గ్రీన్ కలర్ క్లాత్ లేదు, బ్లౌజ్ పీస్లో నుంచి ఈ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. అంటే ఈ క్యాన్వాస్ డిజైన్ కోసం కట్ చేస్తున్నాను. మనకి వెడల్పు వచ్చేతలకి 22 కావాలి. నేను క్యాన్వాస్ తక్కువగా తీసుకున్నాను కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకొని 22 వరకు కట్ చేసుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కిందే పడుతుంది ఇది కూడా, అందుకోసమని నేను క్యాన్వాస్ కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, బాడీ పార్టు అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, హ్యాండ్స్ కూడా చూపిస్తాను, వీడియోనైతే స్కిప్ చేయొద్దే. హ్యాండ్స్ కోసమని నేను బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ని అయితే కట్ చేస్తున్నాను. అసలు బ్లౌజ్ కూడా కొద్దిగా కూడా మిగలలేదు, బ్లౌజ్ పీస్ కూడా మొత్తం వాడేసేసాను. ఇదిగోండి ఇదైతే మిగిలింది. ఈ మిగిలిన దాన్ని నేను డబల్ ఫోల్డింగ్లో వేసుకొని హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కావాలి అని చెప్పారు, కింద కట్ వర్క్ పెట్టమన్నారు. బుట్ట హ్యాండ్స్ కోసం అని చెప్పేసి నేను హైట్ అన్నది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్గా మనకి 9 ఇంచెస్ హైట్ వచ్చింది. ఈ 9 ఇంచెస్లోనే బుట్ట రావాలి, కింద పట్టీ రావాలి. ఇక అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ సరిపోతుందా లేదా క్లాత్ అన్నది చెక్ చేసుకున్నాను. క్లాత్ అయితే సరిపోతుంది. డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసుకున్నానండి. వెడల్పు అయితే ఈ విధంగా వెడల్పు ఫోల్డ్ చేసుకున్నాను. బుట్ట కోసం అయితే నేను 4 ఇంచెస్ తీసాను. పిల్లలు కదా ఎక్కువ వస్తే బాగుంటుంది అని చెప్పేసి 4 ఇంచెస్కి అయితే బుట్ట కోసం తీసుకున్నాను. హైట్ వచ్చేతలకి ఇక ఉన్నంత పెట్టేసేసాను. ఫస్ట్ బుట్ట కోసం 4 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టేశాను. ఇక్కడి నుంచి 9 ఇంచెస్ మామూలు హ్యాండ్ కటింగ్ ఎంత అయితే చేసుకుంటామో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని 9 ఇంచెస్కి అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకొని ఒకసారి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేతలకి నేను 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకొని నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేస్తామో మనం పెట్టుకున్న బుట్ట వదిలేసి యువతల వరకు నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేస్తానో ఆ విధంగా అయితే డ్రా చేసుకున్నానండి. కొద్దిగా ఒక 10% టైలరింగ్ తెలిసున్నా కానీ నా కటింగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు అంటే మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఫ్రాక్ అయితే కుట్టేసుకోవచ్చండి. అంతా చెప్పానని నేను అనుకుంటున్నాను. నార్మల్గా రోజుకి 2-3 కుట్టేదాన్ని ఫ్రాక్స్. ఈరోజు ఈ ఒక్క ఫ్రాక్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రాక్ వరకే 2 డేస్ పట్టింది. ఇంకా అర్థం చేసుకోండి, వీడియో అడ్జస్ట్ చేసుకోవడము, కటింగ్ చూపించుకోవడం నాకు ఇదే సరిపోయింది. అందుకే ఎక్కువ నేను ఫ్రాక్స్ అయితే అసలు షూట్ చేయడం లేదు. టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎడిటింగ్కి టైం పడుతుంది. అంటే ఆలోచించుకోవాలి కదా, డిజైన్ ఏం పెట్టాలి ఏంటి అది కూడా, దానివల్ల ఇంకా లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను అసలు వీడియోస్ తీయడం లేదు. కానీ ఇది చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజైతే షూట్ చేశాను. అది కాక ఈ అమ్మాయి కూడా కొంచెం కుడుతుంది, టైలరింగ్ చేస్తుంది. ఇంకా ఓన్గా డిజైన్ చేసుకోవడం ఎందుకని ఇది మాత్రం మన దగ్గరకు పంపింది. తనకి యూజ్ అవుతుంది, తన బాడీ మెజర్మెంట్స్ కూడా తనకు అర్థమవుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా వీడియో అయితే తీస్తున్నానండి. ఇది హ్యాండ్ కింద బుట్ట పైన కింద వచ్చేతలే కట్ వర్క్ అన్నాం కదా, కట్ వర్క్ కోసం ఇట్లా 4 ఇంచెస్ వెడల్పుతోటి నేను లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్కి కట్ వర్క్ అని చెప్పాం కదా, హ్యాండ్ కట్ వర్క్ కోసం క్యాన్వాస్ అయితే 8 ఇంచెస్ తోటి అయితే ఫస్ట్ తీస్తున్నాను. టోటల్గా 8 ఇంచెస్ వెడల్పుతోటి క్యాన్వాస్ అయితే కట్ చేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ కట్ చేసేసుకున్నాను. అప్పుడు 4 ఇంచెస్ అవుతుంది. ఖర్చుతో కలిపి కాదండి, ఖర్చు లేకుండానే 4.5కో ఏమో తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ ఇట్లా లైన్ ఒకటి డ్రా చేసుకొని మళ్ళీ లైన్కి మధ్యలో 3/4 అంగుళం గ్యాప్ పెట్టుకొని ఇంకో లైన్ అయితే డ్రా చేసుకున్నాను. కట్ వర్క్ కోసం అండి ఇది. ఈ విధంగా డ్రా చేసుకొని నా దగ్గర చిన్న మూత లాంటిది ఉంది. ఇక మూతతోటి పై లైన్ని టచ్ చేస్తూ కింది లైన్తో ఎండ్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే కట్ వర్క్ అనేది డ్రా చేసుకోండి. దీని గురించి ఇంకా క్లారిటీగా కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది, చూడండి ఒకసారి.
చాలా అంటే చాలా ఈజీగా కట్ వర్క్, ఎంత రాని వాళ్ళు కూడా సింపుల్గా కట్ వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. అంత సింపుల్గా ఉంటుంది నేను చూపించే మెథడ్ అయితే. మీరు కింద లైన్ని ఎండ్ చేయండి, పై లైన్ని టచ్ చేయండి, అంతేనండి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే కట్ వర్క్ డ్రా చేసుకున్నాక అసలు కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేశాకే కట్ చేస్తాను. చాలామంది డ్రా చేయంగానే కట్ చేసేస్తారు. నేనైతే కటింగ్ అన్నది చెయ్యను, కుట్టుకున్న తర్వాతే కటింగ్ అన్నది చేస్తాను. దానివల్ల ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. నా మెథడ్లో ఎవరైనా సరే డ్రాయింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, ఎంత రాని వాళ్ళు కూడా సింపుల్గా కట్ వర్క్ చేసేస్తారు. అంత ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. 2 హ్యాండ్స్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను.